చూడండి, ఒక్కో మద్యం షాప్ ఒక్కో రేట్ అంటండి. 1.75 లక్షల నుంచి 2.50 లక్షల దాకా వసూలు. కొత్త మద్యం షాపు లైసెన్స్ పేరిట అడ్డగోలు వసూళ్లు 60 కోట్ల పైనే. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్లోని పెద్ద బాసుల వరకు మామూళ్ళ పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా. మరి ఎవరాళ్ళు? ఆ పెద్ద బాసులు ఎవరు? రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖ అవినీతి ఎరులై పారుతుందా? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2620 మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? భారీగా జరిగిందంట అవినీతి ఇక్కడ. డిమాండ్ని బట్టి షాపుకో రేటు, అధికారికో వాటా అన్నట్టుగా వ్యవహారం సాగుతుందా? నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవునని అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అసలే టెండర్లకే భారీ ఖర్చు పెడతారు కదా. ఎంత టెండర్, ఎంత మద్యం దుకాణం 3 లక్షలు ఎంత ఉంటుంది కదా మద్యం దుకాణం టెండర్. ఆ టెండర్ వేసిన తర్వాత కూడా అనుమతుల పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంత వసూలు చేస్తున్నారంట. దాదాపు 1,75,000 నుంచి 2.5 లక్షల దాకా. ఇంకేవో అనుమతులు అట్లా ఇట్లా ఉండాలని చెప్పి మీకు ఆ అనుమతి లేదు, ఈ అనుమతి లేదు, అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే మీ దగ్గర ఏదో చెప్తారు కదా. అది ఇప్పుడు వీళ్ళు చెయ్యాలి అనుకుంటే ఎటకొని చేస్తారండి. పూర్తి అయిపోయిన బిల్డింగ్ కూడా మీ బిల్డింగ్ పూర్తి కాలేదు, దీనికి సెట్ బ్యాక్ లేదు, లేకపోతే వెనకాల నుంచి దారి లేదు, ఫైర్ ఇంజిన్ తిరగడానికి ప్లేస్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు కొర్రి పెట్టి నీకు పర్మిషన్ క్లోజ్ చేస్తాం అంటారు. వీడేమంటాడు, ఎవరు నాయన 3 లక్షలు పెట్టి లాటరీలో గెలుచుకున్నాను రా దీన్ని, ఇప్పుడు పర్మిషన్ పోగొట్టుకుంటే ఎట్టా అని చెప్పి, సరే సార్ మరి ఏం సార్ పక్క రండి సార్ మీకు క్వార్టర్ ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టి ఓ క్వార్టర్ దాగిపించి మరి ఏం సార్ ఏం చేయాలి అంటే, మరి చూడు ఇది పరిస్థితి, దీనికి 1,75,000 నుంచి 2.5 లక్షల దాకా ఖర్చు అవుద్ది, మరి పెట్టుకుంటే నీ జోలికి రామని చెప్తారు. ఇంకో వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటారు. ఇక్కడ నుంచి ఇవి అక్కడ పై వాళ్ళకి రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పంచుకుంటారు. పెద్ద పెద్ద బాసులు కూడా పంచుకుంటున్నారంటండి ఇవన్నీ. మరి ఎవరైనా పెద్ద బాసులు? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్లో లాటరీ పద్ధతిని దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజన్ లైసెన్స్ జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పూర్తి స్థాయి లైసెన్స్ మంజూరు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేర వసూలు పర్వానికి తెరలేపారంట. 60 కోట్లు అంటండి. ఒక్కో షాప్ లైసెన్స్ ఇవ్వడానికి బహిరంగంగానే లక్షలు డిమాండ్ చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి లాంటి చోట్ల 2.5 లక్షలు అంట, వేరే చోట్ల 1,75,000 వసూలు చేశారంట. గతంలో 1,00,000 నుంచి 1,30,000 తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ఏకంగా 1,75,000 నుంచి 2,50,000కి పెంచేశారంట. మరి ఈ వసూలైన మొత్తం దాదాపు 40% నేరుగా హైదరాబాద్లోని బాసులకు చేరుతుందని సమాచారం. బాసులు ఎవరు మరి? ఎక్సైజ్ శాఖ మంత్రికి వెళ్తుందా, లేకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రికి వెళ్తుందా? ఇవన్నీ ఎవరు మరి? బాస్ ఎవరు?